మీరు ఎప్పుడైనా బీట్రూట్ చపాతీ ట్రై చేసిరా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా నచ్చుతుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. తినమన్న వాళ్ళు కూడా ఈ విధంగా అయితే తింటారు. పిల్లలనేది బీట్రూట్ చాలా మంది తినరు, పెద్దోళ్ళన్నా పిల్లలన్నా. ఈ విధంగా మనం చపాతీలు చేస్తే ఈజీగా తినేస్తారు. వాళ్ళకి బీట్రూట్ చపాతీ అని కూడా తెలియదు. కలర్ఫుల్గా ఏదో పింక్ కలర్ చపాతీ అన్నట్టుగా ఈజీగా తింటారు. హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం బీట్రూట్ చపాతీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక బీట్రూట్ తీసుకున్నా. దానిపైన స్కిన్ తీసేసి మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకొని దానిలో ఏం వేయొద్దు. ఫస్ట్ అయితే ఒకసారి మిక్సీ పట్టుకోండి, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే ఒక స్టీమర్ తీసుకొని అది దానిలో ఉన్న వాటర్ అంతా అది సపరేట్ చేసేయండి. జ్యూస్ లాంటిది వస్తుంది కదా, అది మాత్రమే వేయాలి. ఇప్పుడైతే నేను గోధుమ పిండి తీసుకొని తగినంత తీసుకొని అందులోనే బీట్రూట్ వాటర్ కలుపుకుంటా, వేరే వాటర్ యాడ్ చేయొద్దు. దాన్నే కలిపేసి పిండి అనేది మంచిగా మనం చపాతీ పిండిలాగా చేసుకోండి. అందులోనే కొంచెం ఆయిల్ వేసి కలుపుకోండి. ఆ తర్వాత మనమైతే చపాతీ చేసుకుందాం. చూడండి, కలర్ కూడా పింక్ కలర్లో వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా. బీట్రూట్ అంటే చాలా హెల్దీ, దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసుకుంటూ చపాతీ అనేది కాల్చుకోండి. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి, ట్రై చేయకపోతే. ఇప్పుడైతే ఆలూ ఫ్రై చూద్దాం. ఆలూ ఫ్రై అయితే నేనైతే 2 ఆలూస్ తీసుకున్న, దానిపైన స్కిన్ తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఒక ఆనియన్ కూడా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. ఫ్రై అయిపోయిన తర్వాత క్లోజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసుకొని మళ్ళీ తీసి మనకి మంచిగా ఫ్రై అవ్వాలంటే ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది దాన్ని క్లోజ్ చేసుకోండి, మగ్గించుకోండి 5 మినిట్స్. ఆ తర్వాత కారం, హోమ్మేడ్ మసాలా. నేను ఆ ఒక్క మసాలానే వేస్తాను, వేరే మసాలాస్ వేయను. అదొక్కటి వేస్తే అన్ని మసాలాస్తో సంబంధం ఇది ఉంటుంది కాబట్టి ఒక్కటే నేను. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసేసి ఒక్క 5 మినిట్స్ అనేది మళ్ళీ క్లోజ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, స్మాష్ చేస్తే ఆలు అనేది పర్ఫెక్ట్గా, మనం వాటర్ అనేది యాడ్ చేయలే, ఆయిల్లోనే ఫ్రై చేసినాం. ఆ విధంగా ఫ్రై అయిపోతే తీసుకోవడమే. ఓకేనా? నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.